హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్ ఫర్ స్పెషల్. ఈరోజు అయితే మేము హైదరాబాద్ నుంచి గుంటూరు లేమల్లే 49 గుడార్ల కొండల మీద ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ ఆటోలో వెళ్తున్నాము. మేము సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 7:30కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ 2:30కి అంతా గుంటూరులో అయితే మమ్మల్ని డ్రాప్ చేస్తుంది. మేమైతే ముందుగానే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. అయితే స్లీపర్ దొరకలేదు, ఆ టైంలో సెట్టింగ్ చేసేసుకున్నాము. మొత్తానికి గుంటూరు స్టేషన్కి అయితే వచ్చేసాము. అయితే ట్రైన్ జర్నీ చాలా వరస్ట్గా జరిగింది మాకైతే. ఏదో ఒక చిన్న ఫిక్స్ అయితే తీసుకున్నాము. గుంటూరు స్టేషన్ దగ్గర బయలుదేరిపోయాము. ఇక్కడ గుంటూరు స్టేషన్ దగ్గరలోనే నవ్య గ్రాండ్లో హోటల్ తీసుకున్నాము. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ మీటింగ్కి మేమైతే చివరి రోజు అయితే గుడారాల పండుగకి అయితే అటెండ్ అయ్యాము. అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బైక్ తీసేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. లేమల్లే దయాక్షేత్రంకి బై గాడ్ గ్రేస్ మాకైతే విఐపి టికెట్స్ దొరికాయి. గ్యాలరీకి వెళ్ళి కూర్చున్నాము. ప్రతి సంవత్సరం దేవుడు మాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. విఐపి గ్యాలరీలో కూర్చోవడానికి దేవుని కృపను బట్టి మంచిగా అటెండ్ అయ్యాము. వాక్యాన్ని వింటూ దేవుని స్తుతిస్తూ ఈ రోజంతా కష్టపడి వచ్చిన జర్నీని మొత్తాన్ని అయితే మర్చిపోయాము. అయితే ఈ గుడారాల పండుగలో దేవునికి మహిమ కలిగే విధంగా మంచి పాటలు, వాక్యము, ప్రార్థన అట్ ద సేమ్ టైం వాక్యం వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తూ 5 మంది సేవకులు వారి యొక్క సేవా అనుభవాలను, యేసన్న గారి యొక్క సేవా అనుభవాలను వివరిస్తూ వాక్యాల ద్వారా అందరినీ తృప్తిపరుస్తూ వచ్చారు. చివరిగా అయితే నాకు రాజకీయ నాయకులు వచ్చారు. వారితో కొద్ది క్షణాలు మాత్రమే మాట్లాడించి సెలవు తీసుకున్నారు. అలాగే మీటింగ్ ముగిసిన తర్వాత చివరిగా అయితే ఇంకో రాజకీయ నాయకుడు అయితే వచ్చాడు. ఆయన కూడా కొద్ది మాటలు పంచుకొని క్లోజ్ చేశాడు. అయితే మేము దయాక్షేత్రంలో చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. చర్చి దగ్గరికి వెళ్ళి చుట్టూ జరుగుతున్న బాప్తిస కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే అన్నగారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళే సమయానికి అయితే ఇంకా బాప్తిసాలు స్టార్ట్ అవ్వలేదు, రెడీగా ఉంచారు. అయితే ఈసారి చాలా ఫెసిలిటీస్ చాలా మంచిగా అరేంజ్ చేశారు. త్రాగునీరు, అలాగే వాష్రూమ్స్. లాస్ట్ సంవత్సరం ఎంతమంది అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఈసారి అంత కష్టపడకూడదని చెప్పేసి అన్ని అరేంజ్మెంట్స్ అయితే కానీ చాలా చక్కగా చేశారు. గుడారాల్లో గ్రౌండ్లో ఎన్ని లక్షల మంది అయితే జనాలు ఉన్నారో అట్ ద సేమ్ టైం గుడారాలలో కూడా అంతే మంది జనాలు ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు కదా ఎంతమంది అంటే నేను చెప్పలేను. మనకు చూస్తూ ఉంటే కనుచూపు మేర జనాలే కనిపిస్తూ ఉన్నారు. ఇన్ని గుడారాలను ఎలా సమకూర్చారో తెలీదు, ఇన్ని లైట్స్ని ఎలా సమకూర్చారో తెలీదు. ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు ఇంత సక్సెస్ఫుల్గా ఎలా చేశాడో కానీ ఆయనకే ఊహకే అందాలి. సామాన్య మనుషుల వలన అయితే కాదు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి. ప్రతి సంవత్సరం ఈ గుడారాలకు అటెండ్ అవ్వడానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నాడు మా పట్ల. చూస్తున్నారు కదా ఎల్ఈడి టీవీలో ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల లైట్లు. బై గాడ్ గ్రేస్ ఈ ప్రత్యక్షతను చూడడానికి దేవుడితో మాకు మంచి మహాకృపను అనుగ్రహించాడు. ఇన్ని లక్షల మంది ఎంత ఓపికగా అన్ని రోజులు. మేమైతే చివరి రోజు మాత్రమే అటెండ్ అయ్యాము, కానీ ఇన్ని లక్షల మంది వచ్చి ఇక్కడే కూర్చొని వాక్యాన్ని వింటూ గుడారాలలో ప్రార్థనలు చేస్తూ మిడ్ నైట్ లేచి చూసినా కూడా అక్కడక్కడ జనాలు ప్రేయర్ చేస్తూనే ఉంటారు. ఇంత ఓపికను తెచ్చుకొని మరి చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా అనిపించింది నాకు ఈ మీటింగ్స్లో. తిరిగి మేము ప్రయాణం అయిపోయాము. ఆదివారం ఉదయం ఆరాధనకు అటెండ్ అయిపోయి అక్కడే ఆదివారపు ఆరాధన చూసుకొని ఈవినింగ్ మాకు ట్రైన్ అయితే ఉండింది 4:30 ఆ టైంకు తిరిగి వచ్చేసాము హైదరాబాద్కి. అయితే ఇందాక చెప్పాను కదా చివరిలో ఒక రాజకీయ నాయకుడు వస్తారని. ఆయన ఆదిమూలపు సురేష్ అనుకుంటా ఆయన పేరు. ఆయనైతే వచ్చారు. ఆయన యొక్క అనుభవాలను కొద్దిసేపు మాత్రం వివరించి సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. చివరిగా అందరికీ ప్రార్థనలు అయితే దైవ సేవకులు చేశారు. ఎవరెవరైతే ఆశపడుతూ ప్రార్థన చేయించుకోవాలని చివరి వరకు ఉన్నారో వారందరినీ సేవకులు ప్రార్థన చేసి పంపించారు. మరిన్ని వీడియోల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని అయితే నొక్కండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇదే గుడారాల పండుగలో మా ఫ్రెండ్స్ అయితే కనిపించారు. కానీ చూస్తున్నారు కదా, తిన పేరు లావణ్య, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి
విఐపి గ్యాలరీలో అయితే మాకైతే కనిపించారు. వారితో ఒక చిన్న ఫోటో తీసుకొని వెనక్కి వచ్చేసాం. బాయ్.